ఆచి చికెన్ మసాలా. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల్ని వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పారన్నారు. బెంగాల్ ప్రజలు మార్పుని కోరుకున్నారని, దేశమంతా బీజేపీ విజయాన్ని ఆకాంక్షించిందని చెప్పారు. తమిళనాడులోనూ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయని, ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల లోపల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా కొంతసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు. మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుక వీక్తుంది, గాలిలో మొత్తం కొట్టుక వీక్తున్నది. అది ఎక్కడూ లేవు కూడా వీక్తుంది. అది సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే దొరుకుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఎట్టి వాళ్ళు బీజేపీ అనుకూలంగా రావాల్సిందే, దీదీ సంగతి చెప్పాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఇవాళ. ఇప్పుడు అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రాల్లో మెజారిటీ మార్కును దాటి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఆదిలాబాద్ లో సమరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందంతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి రావడమే కాకుండా 4వ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇంకా అవకాశం ఉన్నది. అంటే దాదాపు 90% ఈరోజు పరిస్థితులు, రిజల్ట్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఒక పక్క తమిళనాడులో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని ఈరోజు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. 2029, 28 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం లేదని ఈనాడు వచ్చినటువంటి ఫలితాలే దానికి నిదర్శనం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్, అస్సాంలలో బీజేపీ ఘన విజయం సాధించిందని, 15 ఏళ్ల టీఎంసీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. అభివృద్ధి ఎజెండానే బీజేపీని గెలిపిస్తోందని, విపక్షాల ఎన్డీ కూటమి ఇక బెండీ కూటమిగా మారుతుందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో టీవీకేతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు జీవీఎల్.
ఇక తెలంగాణలోను బీజేపీ అధికారం ఖాయమంటోన్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 3 చోట్ల బీజేపీ అధికారం కైవసం చేసుకునేందుకు ముందంజలో ఉంది. ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. వారిని మరింత సమాచారం సార్ చెప్పండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరఫున 3 ప్రాంతాల్లో మీరు అధికారం కైవసం చేసుకునే దిశగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఫలితం? చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు ఈరోజు. ఎందుకంటే అస్సాంలో హ్యాట్రిక్ కొడుతూ 3వసారి అధికారం చేజిక్కించుకోవడం అసాధారణమైనటువంటి అంశం. అది సాధ్యతరం చేసుకుంటోంది బీజేపీ. రెండో పక్క పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. పెద్ద మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరోవైపు పుదుచ్చేరిలో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. సంతోషించే అంశం. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమిని ఓడించాలి అన్నటువంటి ఒక ప్రధాన లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. అది కూడా సాధ్యమయ్యింది. ఈరోజు డిఎంకే నాయకత్వం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించి డీలిమిటేషన్ పేరుతో బీజేపీని అప్రతిష్ట పాలు చేసి దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకం బీజేపీ అని అబద్ధాలు ప్రచారం చేసినటువంటి డిఎంకేని ప్రజలు ఈరోజు తమిళనాట కూడా ఓడించారు. కాకపోతే అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి ఏ పార్టీలకి ఏ సంఖ్యాబలం ఉంటుంది. యాక్టర్ విజయ్, సూపర్ స్టార్ విజయ్ కూడా డిఎంకేకి వ్యతిరేకంగానే పోటీ చేశారు. కనుక ఖచ్చితంగా ఇక్కడ యాంటీ డిఎంకే, యాంటీ యూపీఏ ప్రభుత్వమే తమిళనాడులో కూడా రాబోతోంది. ఇక ఈ విధంగా కేరళ మినహాయించి కేరళ ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. అది కూడా కమ్యూనిస్టులను ఓడించి అధికారంలోకి వస్తోంది. సో కాబట్టి ఇండి కూటమిలోనే ఒకరిని ఒకరు ఓడించుకునే పరిస్థితి కేరళలో కనిపించింది. దీని కారణంగా ఇండి కూటమిలో డివిజన్స్ వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రోజు సాయంత్రం కల్లా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి ఇండి కూటమిలో కనిపిస్తోంది. ఒకవేళ టీవీకేకి సంఖ్యాబలం తక్కువైతే కనుక ఏఐడీఎంకే కలిసి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే ఎప్పుడైతే సర్వే ఫలితాలు వెల్లడించారో అప్పటి నుంచే ఏఐడీఎంకే టీవీకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. యాంటీ డిఎంకేని ప్రజలు తీవ్రంగా పరాజయం పాలు చేశారు. సో కాబట్టి డిఎంకే వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగానే ఎన్డీఏ ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి అంతిమ ఫలితాలు వెలువడ్డాక ఎవరి సంఖ్యాబలం ఎంత అన్నది నిర్ధారణ జరిగాక మాత్రమే ఈ మెజారిటీ ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతాయి. సో దానిపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తగదు. బట్ ఏదైనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు త్వరలోనే జరిగే అవకాశం ఉన్నది. అది కూడా డిఎంకే వ్యతిరేక ప్రభుత్వమే అవుతుంది. టీఎంసీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంల మ్యానిపులేషన్ వల్లే గెలుస్తోంది. ఇది పూర్తిగా ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులైనా, తృణమూల్ కాంగ్రెస్ అయినా ప్రజలన్నీ కూడా వీటిని తిరస్కరిస్తున్నారు. వారికి కూడా తెలుసు ఈసారి ఎన్నికలు సజావుగా జరిగాయి. అదే తృణమూల్ కాంగ్రెస్ ఏడుపు. ఎందుకంటే గతంలో ప్రజల్ని భయపెట్టి ఓటర్లను బయటికి రానికుండా ఆపేసి ఏదో ఒక రకంగా విజయాన్ని సాధించేటువంటి ప్రణాళికలు వేసినటువంటి టీఎంసీ ఈసారి సజావుగా ఎన్నికలు జరగడంతో ప్రజలు ఎటువంటి ఆందోళన లేకుండా భయాందోళన లేకుండా బయటకు వచ్చి ఓటు వేసాం. 92% మంది ప్రజలు ఓట్లు వేయటం అన్నది చారిత్రాత్మక నిర్ణయం, చారిత్రాత్మక విషయం. సో దానికి ఖచ్చితంగా ఇది తృణమూల్ కాంగ్రెస్కి ప్రజా పార్టిసిపేషనే వారికి సంకటం అయ్యింది. సో దానికి గతంలో చేసినట్టుగా మమ్మల్ని ఈసారి కూడా ఎన్నికల్ని కాలుష్యం చేయడానికి అవకాశం ఇవ్వాలని ఎవరైనా మాట్లాడితే అది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టినట్టే అవుతుంది. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని శంకుస్థాపన కోసం తెలంగాణ పర్యటనకి వెళ్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది నెక్స్ట్ ఎన్నికలకు? ప్రధాని మోదీ గారు తెలంగాణ వస్తున్నారు అంటేనే అర్థం చేసుకోండి. దాని తర్వాత అభివృద్ధి మాతోనే సాధ్యం అని తెలియపరుస్తున్నారు. దాంతోనే తెలంగాణలో బీజేపీ యొక్క గ్రాఫ్ పెరగబోతోంది. బీజేపీ 2028 మిషన్ 28 ప్రారంభమైనట్లే ఊహించవచ్చు. విపక్షాలు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించడం మీకు ఎంతవరకు కలిసి వచ్చింది? అది వారి యొక్క సంకుచిత మనస్తత్వాన్ని, మహిళా వ్యతిరేక వారి ఆలోచనల్ని తెలియచేయటం, అది కూడా ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా వారికి పనిచేసింది. అది పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఏదో ఒక రకంగా సాకుతో
మహిళా రిజర్వేషన్లు వీళ్ళు అడ్డుకున్నారు అన్నది కొంత మేరకు అది కూడా వారికి వ్యతిరేకంగా పనిచేసింది. చూసుకుంటే ఈ 5 రాష్ట్రాలతో ప్రధానంగా అస్సాం, పుదుచ్చేరి, మరోవైపు పశ్చిమ బెంగాల్ 3 రాష్ట్రాల్లో కూడా అధికారం దిశగా అడుగులు వేస్తుంది. నెక్స్ట్ ఇంకా దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేయబోతున్నట్టు కూడా జీవీఎల్ నరసింహరావు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో శివబిగ్ టీవీ, న్యూఢిల్లీ. టీఎంసీ కల చెదిరింది. దీదీ కంచుకోట బద్దలైంది. 4వ సారి అధికారం చేపట్టడం ఖాయమనుకున్న ధీమాతో ఉన్న మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇచ్చారు ఓటర్లు. ఇక మీ పాలన చాలంటూ జనం సాగనంపారు. నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీనే అంటూ నినదించిన మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ కమలం పార్టీకి పట్టం కట్టారు. ఇంతకీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతకి ఎదురు దెబ్బ ఎందుకు తగిలింది? ఆమె ఓటమికి రీజన్స్ ఏంటి? పదిహేనేళ్ల క్రితం బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచు కోటల్ని బద్దలు కొట్టిన మమతా బెనర్జీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దీదీని గద్దె దించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు పటాపంచలు చేస్తూ ఓటర్లు అనూహ్య తీర్పిచ్చారు. కనీ విని ఎరుగని రీతిలో బీజేపీకి సీట్లు ఇచ్చి ఘన విజయం కట్టబెట్టారు. నిజానికి ఈసారి కూడా ఎన్నికల్లో టీఎంసీ గెలుపు ఖాయమని అంతా భావించారు. మహిళా ఓట్లు, సంక్షేమ పథకాలు, స్థానికత నినాదం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని దీదీ భావించారు. బెంగాల్లో ఖాతా తెరవాలని దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న బీజేపీ కలని కల్లగా మార్చుతానని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దీదీ గద్దె దిగారు. తన శిష్యుడైన సువేందు అధికారి కొట్టిన దెబ్బకు దీదీ కంచుకోట బద్దలైంది. మమతా బెనర్జీ ఓటమికి 1-2 కాదు, చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం తృణమూల్ కాంగ్రెస్ కి పెద్ద మైనస్ గా మారింది. ఓట్లు తొలగించిన వారిలో ఎక్కువ శాతం తమ మద్దతుదారులేనని, ముఖ్యంగా మైనార్టీలు, మతువా, రాజ్బంషీ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారు అన్నది టీఎంసీ ఆరోపణ. ఆ కారణంగానే తమ పార్టీ చాలా నియోజకవర్గాల్లో వెనకబడిందని దీదీ అంటున్నారు. నిజానికి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉండటం కూడా దీదీకి మైనస్ గా మారింది. సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు టీఎంసీ విజయావకాశాల్ని దెబ్బతీశాయి. టీచర్ల నియామక కుంభకోణం, రేషన్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థా చటర్జీ వంటి కీలక నేతల ఇళ్లలో భారీగా నగదు లభ్యం కావటం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లటం ప్రజల్లో ప్రతికూల సంకేతాల్ని పంపించింది. సందేశ్ ఖాళీలో స్థానిక నేతల వేధింపులపై మహిళలు తిరగబడిన తీరు పార్టీ కోటని బీటలు వార్చింది. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, లేడీ డాక్టర్ అత్యాచార ఘటన మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది మమతకి పెట్టని కోటగా ఉన్న మహిళా ఓటర్లని బాగా ప్రభావితం చేసింది. గతంలో బీజేపీ కేవలం ఉత్తర బెంగాల్కి పరిమితం కాగా ఈసారి టీఎంసీకి పట్టున్న దక్షిణ బెంగాల్లోనూ పట్టు బిగించింది. కలకత్తా శివారు ప్రాంతాలైన హౌరా, జాదవ్పూర్లోని బీజేపీ భారీగా ఆధిక్యం సాధించింది. సువేందు అధికారి ప్రభావం కూడా టీఎంసీ విజయావకాశాల్ని దెబ్బతీసింది. మమతకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఆమెకి గట్టి పోటీనివ్వటం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది.
మమతకు అండగా నిలిచే మైనార్టీ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో టీఎంసీకి పడలేదు. ఐఎస్ఎఫ్, ఇతర చిన్న పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఓట్లని చీల్చడం బీజేపీకి మేలు చేసింది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, లక్ష్మీర్ బండార్ తదితర పథకాలు మహిళలకి ఆర్థిక ఆసరా ఇచ్చిన యువతని మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. యూత్ నాయకత్వ మార్పుకు ఓట్కోవడం దీదీ విజయావకాశాలపై నీళ్లు చల్లింది. కొత్త తరం ఓటర్లు సంక్షేమ పథకాల కన్నా ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. టీఎంసీ హయాంలో రాష్ట్రానికి అసలు పరిశ్రమలు రాకపోవటం యువతలో అసంతృప్తికి దారితీసింది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ యూత్ ని ఆకట్టుకోవటంలో సఫలం కాగా టీఎంసీ పాత పద్ధతుల్లోనే ప్రచారం సాగించడం ఆ పార్టీకి ప్రతికూలమైంది. దీంతో ఒకప్పుడు వీధుల్లో పోరాడి యువతకు ఆశాకిరణంగా నిలిచిన మమతా బెనర్జీ నేడు అదే యువత ఆకాంక్షల్ని అందుకోలేక అధికారాన్ని కోల్పోయారు. క్యాడర్ మధ్య సమన్వయ లోపం కూడా మమతా బెనర్జీకి శాపంగా మారింది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత తరం, కొత్త తరం నేతలకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. టికెట్ల కేటాయింపు విషయంలోనూ ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో బూత్ స్థాయి కార్యకర్తల్ని సమన్వయం చేసే నాయకుడు కరువయ్యారు. ఒక వర్గం పనిచేస్తుంటే మరో వర్గం సహాయ నిరాకరణ చేయటం పార్టీ ఓటు బ్యాంక్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక వలసల సెగ టీఎంసీ విజయావకాశాల్ని భారీగా దెబ్బతీసింది. ఎన్నికల ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరటం పార్టీ పునాదుల్ని కదిలించింది. మమతకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా తమతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ని కూడా తీసుకువెళ్లిపోయారు. పాత నేతలు ప్రత్యర్థులుగా మారటంతో టీఎంసీకి పడాల్సిన సంప్రదాయ ఓట్లు భారీగా చీలిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఈ విషయాన్ని అధిష్టానం గమనించిన క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సామాన్య ఓటర్లు పార్టీకి దూరమయ్యారు. దీనివల్ల కూడా దీదీ అధికారం దూరం చేసుకున్నారని చెప్పుకోవాలి. మొత్తం మీద ఆట మొదలైంది నినాదంతో గత ఎన్నికల్లో విజయం సాధించిన మమతకు ఈసారి అదే నినాదం కలిసి రాలేదు. వ్యవస్థపై పోరాడి గెలిచిన ఆమె వ్యవస్థీకృత అవినీతి, ఓటర్ల జాబితా మార్పులతో తన పీఠాన్ని కోల్పోయింది. బెంగాల్లో తన మార్క్ రాజకీయాలతో దశాబ్దన్నర పాటు పాలన కొనసాగించిన దీదీ శకం ప్రస్తుతానికి ముగిసింది. 71 వయసున్న దీదీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక తన తదుపరి తరానికి బాధ్యతల్ని అప్పచెప్తారా అనేదానికి కాలమే సమాధానం చెప్పనుంది. బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బీజేపీ గెలుపుతో ఏపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మమతా బెనర్జీ అరాచక పాలన నడిచిందని, ఈ ఓటమితో బెంగాల్ ప్రజలకి విముక్తి లభించిందన్నారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి రాణించిందన్నారు. కేరళలో ఓటు శాతం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం
మనతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్, ప్రముఖంగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో దాదాపు 200 సీట్లకు దగ్గరలో ఉన్నారు, ఏం చెప్తారు సార్? పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి అధ్యాయంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ పశ్చిమ బెంగాల్లో పరిస్థితి తెలుసు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ దాష్టికాలు, ఆ తర్వాత కాలంలో గత 3 ఎన్నికల నుంచి కూడా విజయం సాధిస్తూ 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారి యొక్క దాష్టికాలు దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసి దేశం యొక్క భద్రతకు పెద్ద ఎత్తున విఘాతం కలిగిస్తూ, దేశం యొక్క సార్వభౌమాధికారికి విఘాతం కల్పిస్తూ, బంగ్లాదేశీ చొరబాటుదారులను పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్లో ప్రోత్సహించి వారికి నివాసాలు కల్పించి వారిని ఓట్లుగా నమోదు చేయడం ద్వారా మాత్రమే మమతా బెనర్జీ గారు గత 3 ఎన్నికల్లో విజయం సాధించారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా స్పష్టంగా గమనించాం. తమిళనాడు ఎన్నికల్లో వీఆర్ కంఫర్ట్, మేము అధికారంలోకి రాలేకపోయామనేటువంటి విషయం వాస్తవం. కానీ గతంలో కన్నా మెరుగైనటువంటి ఫలితాల్లో మేము ఉన్నాం. గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాల్లో ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఏదైతే డిఎంకే పార్టీ ఉన్నదో పెద్ద ఎత్తున ప్రజల్ని మభ్యపెడుతూ, పెద్ద ఎత్తున ప్రజలకు తాయిలాలు ఇస్తూ, అభివృద్ధిని శూన్యంగా పెట్టి, ఇటీవల ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును పెద్ద ఎత్తున వ్యతిరేకించి, ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుందనే ఒక అభూతమైనటువంటి కథనాలు, కల్పనలు సృష్టించి పెద్ద ఎత్తున, వాస్తవంగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని దాచిపెట్టి ఏదైతే నష్టం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలు కానీ గొంతెత్తి గార్చినటువంటి స్టాలిన్కి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించినటువంటి స్టాలిన్కి ఈరోజు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పారు. అంటే దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ చేసింది. ఒకవైపు తమిళనాడు చూడొచ్చు, మరోవైపు కేరళ బీజేపీ ఓటు శాతం పెరిగినటువంటి పరిస్థితి. కేరళలో మీరు కూడా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కేరళ పరిస్థితి, దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబడి పనిచేస్తూ ఉంది. దాని ఫలితం మనం కర్ణాటకలో చూసాం, తెలంగాణలో ఈవేళ పార్టీ పరిస్థితి చూసాం. ఈవేళ ప్రధానమైనటువంటి రాజకీయ పక్షంగా తెలంగాణలో ఉన్నది. ఇదేవిధంగా కేరళలో ఈవేళ అసెంబ్లీలో మా శాసనసభ్యులు అడుగు పెట్టబోతూ ఉన్నారు. కేరళలో కూడా ఏ విధంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు, కుటుంబాల మీద దాడులు, అత్యాచారాలు, కాళ్ళు చేతులు నరికేయడం, ఒక భయంకరమైనటువంటి వాతావరణం. అక్కడ ఏదైతే జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తులు కేరళలో మనుగడ లేనటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీల సారథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో అడుగు పెడతా పోతా ఉంది. ఏదైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టారంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. పశ్చిమ బెంగాల్తో ఏ విధంగా అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే చెప్తున్నారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ.